హాయ్ ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అష్టాదశ పురాణాలను ఎంతో పవిత్రమైనవండి. భగవంతుని తత్వాన్ని గురించి తెలిపేవండి. సృష్టి రహస్యము ఎన్నో అసలు ఉన్నాయండి. అందులో రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిల్ని మనం గనక వంట పట్టించుకున్నామంటే చాలండి, మనకింక మనకింక జన్మరాహిత్యమేనండి. జన్మ అనేది ఉండదు మనకింకా. పునర్జన్మ అనేది అసలు ఉండదండి. ఇది మొట్టమొదటి బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, శివపురాణం. శివపురాణాన్ని వాయు పురాణం అని కూడా అంటారండి. అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంధ పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మ పురాణం. ఈ 18 పురాణాలండి ఎంతో ఇవి మనకు విలువైనవండి. మన హిందుత్వం ఉన్నంతకాలము ఇవండి ఉండాలండి. ఎందుకంటే మనిషి యొక్క అసలు జన్మ ఎలా వచ్చింది అనేది కూడా, సృష్టి పుట్టుక నుంచి, ఒక చిన్న జీవి పుట్టుక నుంచి ఎలా వచ్చింది అనేది కూడా ఇందులో ఉంటుందండి, వివరించబడి ఉంటాయండి. పవిత్రమైనవండి ఇవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.